ఒకటి మేము ఫెయిల్ అయితే వచ్చే వ్యాక్యూమ్‌లో ఇప్పటికిప్పుడు కనపడేది బీజేపీ తప్ప బీఆర్ఎస్ కనపడట్లేదు. ఎందుకంటే నిన్నగాక మొన్న ప్రజలు ఎంపీ దాంట్లో కూడా తిరస్కరించారు. ఓకే. నువ్వు దాంట్లో నువ్వు నిలబడలే. ఎవరికి తెలవదు నువ్వు ఉన్నావా లేవా గ్రాస్ రూట్ లెవెల్. కాబట్టి ఇది ఎట్లా కాస్త ఓటు బ్యాంక్ లేకుండా ఏ పార్టీకి ఉండదు కదా! అంతగా నేను చెప్పిన జనసేనకి ఏం లేదు, టీడీపీకి ఏం లేదన్నా వాళ్ళకి కూడా ఎంతో కొంత ఓటు బ్యాంక్ ఉంటుంది. డెఫినెట్ 1% 2% ఉంటుంది. అది మిక్స్ అయినప్పుడు 1+1 2 అది బీఆర్ఎస్‌కు నిజంగా వాళ్ళు లేవాలంటే వాళ్ళకి అది తప్పదు. ఆ కాంబినేషన్ అది ఇటు కాంగ్రెస్‌తో వస్తావా, ఇటు బీజేపీతో వస్తావా చూసుకోవాల్సిందే. ఓకే. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేయడానికి అంత ఈజీ అయితే కాదు. అంటే కాంగ్రెస్‌కి ఉన్న అడ్వాంటేజ్, బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్, బీఆర్ఎస్‌కి ఉన్న అడ్వాంటేజ్ టీడీపీ ప్లస్ జనసేనకు ఉండదు ఇక్కడ. ఇక్కడ అవకాశం లేదంటారు. చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు కూడా అదే మళ్ళీ పాత సెంటిమెంట్ ని రగిల్చే కార్యక్రమం చేస్తాం. ఆయన తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని అనుకుంటున్నాడు కానీ అది సాధ్యపడదు. అయిపోయింది తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ సాధించేంత వరకే. ఆ తర్వాత కాదు. ఆ తర్వాత మీకు 10 ఏళ్ళు బంగారు ప్లేట్లో పెట్టి మీకు అప్పచెప్తే మీరు సర్వనాశనం చేస్తారు. ఈ వ్యవస్థను చిన్న 10 సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది తెలంగాణ. ఇప్పుడు హరికోస పడుతుంది కాంగ్రెస్ సరిపోతుంది. కాంగ్రెస్ పాలన అంటుంది. ఇప్పుడు విద్యా వ్యవస్థ కుప్పగూలింది, వైద్య వ్యవస్థ కుప్పగూలింది, కార్పొరేట్ ఆఫీసులు కానీ కాలేజెస్ కానీ ఫ్లరిష్ అయినాయి. కుటుంబ పాలన ఎవడు దొరికేవాడు కాదు. మంత్రి నిజం కూడా ఆయన చెప్పుకున్నా సీఎం చెప్పాల్సింది నా చేతిలో లేదనేవాడు. అశక్తులు ఉన్నారు. వాళ్ళకున్న పరివిలో వాళ్ళకు వచ్చిన డిపార్ట్మెంట్లలో ఎంత దొరికితే అంత లూటీ చేసే కార్యక్రమే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న మంత్రులు ఆ కాలంలో ఎవరున్నారు చెప్పండి. అంత ధైర్యం ఉన్నాడు. అంతా సీఎం, ఆయన చుట్టూ ఉన్న 6-10 మంది కూటరి. అది మన సంతోష్ రావు కావచ్చు, లేకపోతే కవిత కావచ్చు, హరీష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళే తప్ప మిగిలిన వాళ్ళ కోటరీలో లేరు. కాబట్టి వాళ్ళ కుటుంబం అనేది దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళకి దెబ్బ కొట్టింది. లేకపోతే వాడు అంత తొందరగా పడిపోయాడు కాదు. మూడోసారి కూడా వచ్చేవాడు. అహంకారం దెబ్బతీసింది, అవినీతి దెబ్బతీసింది. పాప కూతురు పోయి ఎక్కడో పోతే ఆఖరికి కాసు కూస్తే పేరున్నటువంటి కేజ్రీవాలే ఖతం అయిపోయింది. ఆయనే గెలవలేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఇదే కవిత గారు మళ్ళీ తమిళనాడు లిక్కర్ స్కామ్ లో కూడా ఉన్నారని కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అదే దానివల్ల ఈ పిల్లల వల్ల ఆయన దెబ్బతిన్నాడు. ఆ 5-6 సీట్లు తేడా రావడానికి వాళ్ళ అహంకారం, అవినీతే కారణం తప్ప కుటుంబం యొక్క ఇంటర్ఫరెన్సే కారణం తప్ప మరొకటి కాదు. సో మరి నిజంగా సార్, నిజంగా తెలంగాణ సెంటిమెంట్ పెద్దగా ఇక్కడే వర్కౌట్ అవుతాని అంటున్నారు. మరి ఇప్పుడు కాదంటున్నారు. సో మరి అలాంటప్పుడు టీడీపీకి జనసేనకి ఎందుకు అంత అవకాశం ఉండదని మీరు అనుకుంటున్నారు? సెంటిమెంట్ అని కాదు. అంటే వాళ్ళు కొత్తగా వచ్చి ఎస్టాబ్లిష్. ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ లో టీడీపీ కాంటెస్ట్ చేసి ఉంటే 1-2 సీట్లు వచ్చో రాకను నిలబడి వేరే విషయం. ఆ రోజు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండాలనుకున్నారో ఏమనుకున్నామో తెలియదు. వాళ్ళు పోటీ నుంచి అధ్యక్షుడే రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. రమణ కాదు మన పేరు కాసాని జ్ఞానేశ్వర్ గారు ఆయన వెళ్ళిపోయాడు కదా అధ్యక్షుడు. పోటీకి ఒప్పుకోలేదు చంద్రబాబు గారు. ఏ కారణం లేదు. అప్పటి నుంచి చాలా దూరం పాలిటిక్స్ అని మారి పాలిటిక్స్ చాలా మార్పు వచ్చిన తర్వాత అక్కడ అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ రివైవ్ చేయాలని ఆలోచన ఉంటే ఉండొచ్చు. లాస్ట్ టైం అయితే ఆయన ఓటు ఎందుకు చేయాలి, పోతే పోనీ రేవంత్ రెడ్డి గెలిస్తేనేమో అనుకున్నాను. అప్పుడు నా గురు శిష్య అనుబంధాన్ని బట్టి మనకు తెలియదు. బట్ అది దానివల్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ వచ్చింది. వాళ్ళు కాంటెస్ట్ చేయకపోవడం. ఈ రోజు సిచ్యువేషన్ డెఫినెట్ గా మారుతుంది కదా. వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఇక్కడ పార్టీ కూడా బలోపేతం కావాలనుకుంటారు. ఈ టైం వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. మళ్ళీ ఆ కూటమిని ఇక్కడ ట్రై చేయొచ్చు. వాళ్ళతో ఇంకెవరు చేరుతారో వాళ్ళకి తెలియదు. బట్ ఏదేమైనా యాజ్ ఇట్ ఈస్ గా వాళ్ళకి అంత స్ట్రెంత్ ఉందని నేను అనుకో. వాళ్ళు మొన్న పోటీ చేసి ఉంటే కాసు ఆ ఉన్నది రివైవ్ అయ్యి ఉండేది. 4%, 5%, 6 పెరిగేది. అది వాళ్ళు వదులుకున్నారు కదా అవకాశాన్ని. మరి ఇప్పటికి ఇప్పుడు పూర్తిగా మళ్ళీ 0 నుంచి మీరు నిర్మాణం చేయాల్సిందే. 0 అయితే 1 నుంచి చేయాలి, 2 నుంచి చేయాలి. అది విన్నింగ్ మార్జిన్స్ కి అయితే తీసుకురాదు కదా. వెరీ డిఫికల్ట్. ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ గారు మొన్న కరీంనగర్ సభలో మాట్లాడిన మాటలు మీరు వినే ఉంటారు. అంటే ముఖ్యంగా చూస్తే పోలీసులు కూడా టార్గెట్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అవును వినా. ఏదో బుక్ మెయింటైన్ చేస్తాం తర్వాత వచ్చినాక వాళ్ళు పదవి విరమణ అయిపోయినాక కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళి సెటిల్ అయిపోయినా కూడా వాళ్ళ మరీ తీసుకొచ్చి మిత్తితో సహా ఇచ్చేస్తాం, ఎవరి ఖర్చులు వాళ్ళకి ఇచ్చేస్తామని. ఏంటి సార్ అంటే ఆయన ఎందుకు అంత సహనానికి గురవుతున్నారు అంటారు? ఒకటి అన్ఫార్చునేట్లీ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ లోపల అధికారులు అనే వాళ్ళు ఏమైపోయారంటే తమిళనాడు మరీ సీరియస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ దానికి. ఇక్కడ కూడా అట్లా అయిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ వైపు అంతా వంత పాడేటువంటి ఒక బృందం ఒకటి తయారైంది. వాళ్ళు ఏం చెప్తే అది కూర్చోమంటే కూర్చోలేమని అనే పద్ధతిలో వీళ్ళంతా పరిపాలన. ఒకసారి అధికారం మారి ఇంకోటి మేము వచ్చాం అనుకోండి, ఈ బ్యాచ్ పోయి ఇంకో బ్యాచ్ వస్తుంది. మళ్ళీ వాళ్ళు కూడా మేము ఏం చెప్తే అనేటువంటి పరిస్థితి. సో అధికారం నిలువుగా చీలిపోయారు. ఒకసారి ఒకళ్ళు ఒక పార్టీకి వంత పాడడం అనేది. కొందరు న్యూట్రల్గా ఉన్నా అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు వినడం అనేది ఒకటి అలవాటు అయిపోయింది. అంటే ఎగ్జిక్యూటివ్కి గతంలో ఉన్నటువంటి వెన్నెముక లేదు, ఇప్పుడు స్పైన్లెస్ అయిపోయారు వాళ్ళు. అది అన్ఫార్చునేట్. కాబట్టి ఆయన టైం లోపల ఆయనకు జేజేలు పాడినటువంటి
ఆ అధికారులంతా కూడా ఇప్పుడు ఉండరు, మేము తీసేసి ఉంటాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కొత్తగా వచ్చిన అధికారులు మాకు అనుకూలంగా పనిచేస్తారు, అది మా లాభి అవుతుంది. కాబట్టి వాళ్ళ మీద కోపంతో గతంలో దూరం పెట్టినోళ్ళే కదా మీ దగ్గర తీసేది. సో వాళ్ళని ఇప్పుడు ఆయన బెదిరిస్తున్నాడు, మళ్ళీ వస్తే వాళ్ళ అధికారులు తెచ్చుకుంటాడు. ఈ మాట ఏం చేస్తాం? ఈ రాజ్యంలో గోడని కోర్టులు, గోడని నియమాలు, ఐఏఎస్ ఐపీఎస్ అంత ఈజీగా పని చేయడం అంత ఈజీగా, వెరీ డిఫికల్ట్. ఓకే. సో మరి ఏంటి సార్, కేటీఆర్ గారి మీద కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా మరి కేటీఆర్ గారు రాష్ట్ర అదుగా అన్నారు, అదన్నారు, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఒకవైపు ఈ కార్ రేస్ విషయం అంత స్తబ్దుగా అయిపోయింది. ఏంటి అసలు ఏం తేల్చబోతుంది? సబ్డ్యూ అవుతుందని అయితే అనుకోను. సుకుస లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినాక యాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఎంక్వైరీస్ అన్ని ఇంకా పూర్తిగా లాజికల్ కంక్లూజన్ రాలేదు. కాళేశ్వరం కూడా కమిషన్ ఇంకా నివేదిక ఇవ్వాలి. ఏసీబీ ఏవైతే అండర్టేక్ చేసిందో కొన్ని స్కాములు, అది కూడా ఇంకా అంతిమ నివేదిక రాలే. ఒకటి మీరన్న రేస్ సంబంధించినటువంటి ఫార్ములా రేస్ సంబంధించింది మాత్రం కంక్లూజన్ దాకా వచ్చి ఇప్పుడు ఆయన అరెస్ట్ దగ్గర ఆగినట్టు. ఆయన సుప్రీంకోర్టు దాకా పోయి రిలీఫ్ పొందలేకపోయాడు. కాబట్టి ఆయన కూడా అనుకున్నాడు రేపు అరెస్ట్ చేస్తారు. ఏమో పొలిటికల్గా ఆలోచిస్తే లోకల్ బాడీ అయిన తర్వాత అరెస్ట్ చేస్తే మంచిది కదా, ముందు అరెస్ట్ చేస్తే సింపతి రావచ్చు. సో పొలిటికల్గా దాని మీద కాస్త మా వాళ్ళు వెనకంజ వేసి ఉండొచ్చు, కానీ వదిలిపెడతారని నేను అనుకో. అది ఏ ఎంక్వైరీ అయినా, ఏ అధికారి అయినా, ఏ పాలిటిషియన్ అయినా వీడు అవకాశం దొరికితే ఎందుకు వదిలిపెడతారు? బాబుజీ మా సీఎం కూడా జైల్లో పారేస్తే చాలా జైల్లో ఉండి వచ్చినోడే కదా. ఆయన కూడా అంశాలు చాలా కదిలించిన అంశం, అది చాలా గట్టిగా ఆయనే ఊరుకోడు. తప్పు చేసి ఎందుకు ఊరుకుంటాడు? ఎందుకు ఊరుకోవాలి అసలు? కాబట్టి లోకల్ బాడీ అనేది బహుశా